మన స్వతంత్రం వచ్చిన తర్వాత బాగుపడాలిగా, బాగా అద్భుతంగా అభివృద్ధి చేయాలి కదా. ఇదివరకు ఏ అనాచారాలు అయితే జరిగినాయో అవన్నీ చేయాలి కదా. ఇంతకు ముందు కన్నా పరిస్థితి బాగుపడవలసింది పోయి ఇంతకన్నా అధ్వానమైంది. బ్రిటిష్ వాళ్లకు అంతకుముందు ముస్లింలు గుడిని దోచుకున్నారు కానీ గుడి లోపల అడుగుపెట్టల, గుడి పూజా విధానాల్లో అడుగుపెట్టల. అక్కడ అర్చకుడు, అక్కడ జరుగుతున్న సంప్రదాయాలు వాటిని ఏ విధంగానూ చేయలే. వాళ్ళు దాన్ని వాళ్ళ రాజకీయానికి వాడుకోలే. వీళ్ళు మనవాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే 47 తర్వాత నుంచి ఇప్పటిదాకా అన్ని రకాల అక్రమాలు, అవకతవకలు, అవినీతులు, అనాచారాలు వగైరాలు భయంకరంగా జరిగినాయి. ఇవన్నీ జరిగేటప్పుడు ఒక భక్తుడిగా మొత్తం ఈ చరిత్రంతా నీ దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళందరూ దేవుడిని ఏ రకమైనది చేశారో అలా చేస్తూ అదే అనాచారాలు ఇప్పటిదాకా కొనసాగుతున్నాయో, గుడి పెత్తందారులుగా ఎవరున్నారో వాళ్ళందరికీ ఒకే ఒక హెచ్చరిక, దేవుడున్నాడు జాగ్రత్త.